హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఆలూ పరాటా రెసిపీ తయారు చేయబోతున్నాం. బయట క్రిస్పీగా, లోపల ఆలూ మసాలాతో చాలా రుచిగా ఉండే ఈ పరోటా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పిండిని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇందులోకి కొంచెం వాటర్ పోస్తూ మనము చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఈ పిండిని అరగంట అయినా మనము నానబెట్టుకోవాలి. అప్పుడే ఆలూ పరాటాలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వేసుకొని మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, నేను బంగాళాదుంపల్ని ఇలా ఉడికించుకొని పైన తొక్కు తీసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళాదుంపలను స్మాష్ చేసుకోవాలి. పూర్తిగా ఎక్కడ ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసేసుకుందాం. ఇప్పుడు ముందుగానే మనము పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లము, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం, ఇందులో కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం సాల్ట్, ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకుందాం చిన్నగా తరుక్కొని. ఇప్పుడు మసాలా అంతా బంగాళదుంపలకు పట్టేంత వరకు మంచిగా కలుపుకుందాం. చూసారా, ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ ఆలూ మసాలాని మనం సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నుంచి పెద్ద నిమ్మకాయ ఎంత సైజు పిండిని తీసుకోవాలి. ఇప్పుడు పొడిపిండి చల్లుతూ కొంచెం ఒత్తుకోవాలి చపాతీని. ఇప్పుడు ఇందులోకి మనం 2 స్పూన్ల ఆలూ మసాలాను పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా దీన్ని క్లోజ్ చేసుకోవాలి. చూసారుగా, ఇలాగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఎక్కువ మందంగా ఒత్తకూడదు, ఎక్కువ పల్చన కూడా ఒత్తకూడదు. మీడియం సైజ్ ఒత్తుకోవాలి.
చూసారు కదా, ఈ మందంతో ఒత్తుకోవాలి. ఇప్పుడు కాల్చుకుందాం చపాతీని. ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవచ్చు ఈ పరోటాని. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు పరోటాని వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కాల్చుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు రెండు సైడ్లో. నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. రెండు సైడ్లు ఇలానే నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా ఆలు పరాటాని తయారు చేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.